హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో దేని గురించి అనేది మీ అందరికీ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది తమిళ చూసినప్పుడే. అదే అండి, మన హీరో సుహాస్ గారు ఉన్నారు కదా, ఆయన గురించే. అంటే రీసెంట్గా ఆయన చేస్తున్న మూవీస్ కానీ, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్, ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అవన్నీ చూస్తుంటే నాకెందుకో హీ విల్ బి ద నెక్స్ట్ అప్కమింగ్ బిగ్ స్టార్ ఆర్ బిగ్ థింగ్ ఇన్ ది తెలుగు ఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. అందుకే ఆయన గురించి ఒక స్మాల్ అనాలిసిస్ వీడియో అనేది చేశా. ఇక అనాలిసిస్లోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా మనం సుహాస్ గారి గురించి మాట్లాడుకునే ముందు మనకు తెలిసిన వేరే ఇండస్ట్రీలో ఉన్న బిగ్ స్టార్స్ ఆర్ మోస్ట్ వర్స్టైల్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ లిస్ట్లో నాకు మొదట గుర్తొచ్చేది విజయ్ సేతుపతి గారు. విజయ్ సేతుపతి గారు ఎందుకు అనేది దాని గురించి మనం స్పెషల్గా మెన్షన్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీ, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ మూవీ ఆర్ బిగ్ మూవీ, విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఆ మూవీలో కొంచెమైనా ఉంటుంది డెఫినెట్గా. దాంతోపాటు హీఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్టైల్ యాక్టర్స్ ఇన్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ ఏ హీరో రోల్స్, మల్టీ స్టార్ ఆర్ గెస్ట్ అపియరెన్స్, వాట్ నాట్, ఏదైనా సరే. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంత బిగ్ స్టార్ అయి ఉండి ఆ సూపర్ డీలక్స్లో అలాంటి క్యారెక్టర్ చేసినందుకు రియల్లీ ఆయనకి చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే ఆయన తెలుగులో చేసిన మన ఉప్పెన మూవీకి ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరు ప్లే చేసిన ఆ రోల్కి అంతగా ఇంపాక్ట్ ఉండేది కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. దాంతోపాటు మన యాక్టర్స్ అందరిలో డౌన్ టు ఎర్త్ ఉండే వాళ్ళలో ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ లిస్ట్లో నాకు గుర్తొచ్చేది నవాజుద్దీన్ సిద్దిక్ గారు. హీ మేబీ నాట్ ది బిగ్ స్టార్ ఇన్ ద బాలీవుడ్ ఇండస్ట్రీ, బట్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ డెఫినెట్లీ ఇన్ ఇండియా. ఎలాగైతే మన తమిళ్లో విజయ్ సేతుపతి గారు డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటారో, బాలీవుడ్లో డెఫినెట్గా మనకి మొదట గుర్తొచ్చేది నవాజుద్దీన్ సిద్దిక్ గారు. ఈయన స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ స్టోరీ అండ్ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా. ఈయన కూడా చాలా మూవీస్లో అండ్ సిరీస్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వెదర్ ఇట్ ఈస్ లైక్ రీసెంట్గా ఒక మూవీ వచ్చిందనమాట, అది ఒక ఉమెన్ క్యారెక్టర్ కూడా ప్లే చేశారు. అండ్ రీసెంట్గా మన తెలుగులో వచ్చిన సైంధవ్ మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. అలాగే ప్రీవియస్గా పేట మూవీ మన రజనీకాంత్ గారు మూవీలో కూడా విలన్గా యాక్ట్ చేశారు. నెక్స్ట్ ఈ లిస్ట్లో నాకు గుర్తొచ్చింది విజయ్ వర్మ గారు. విజయ్ వర్మ గారు అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది. మన ఎంసీఏ మూవీ నాని గారి మూవీలో విలన్గా కూడా యాక్ట్ చేశారు. ఈయన కూడా మల్టిపుల్ మూవీస్ అండ్ సిరీస్లో యాక్ట్ చేసి ఉంటారు. ఈయన కూడా మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ ఇన్ బాలీవుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈయన యాక్ట్ చేసిన మిర్జాపూర్ 2 సిరీస్లో అయితే ఈయన పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన సుహాస్ గారి గురించి చెప్పాలంటే, సో హీఈస్ ఆల్సో మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అలాగే హీఈస్ వన్ ఆఫ్ ది వర్సటైల్ యాక్టర్ ఇన్ తెలుగు అని డెఫినెట్గా చెప్పుకోవచ్చు. ఎందుకలా అన్నా అంటే, రీసెంట్గా మనం చూస్తూ ఉంటే ఆయన మూవీస్ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ఆయన చేస్తున్న క్యారెక్టరైజేషన్స్ అలా ఉన్నాయి. మనందరికీ తెలుసు సుహాస్ గారు తన జర్నీని సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. ఒక ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారడానికి ఆయన చేసిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఎందుకు ఆయన వర్స్టైల్ యాక్టర్ అన్నారంటే, ఆయన రీసెంట్గా చేసింది కొన్ని మూవీస్ అయినా సరే, ఆ స్టోరీ సెలెక్షన్, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్లో చాలా యూనిక్ అండ్ వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనకి రీసెంట్గా వచ్చిన హిట్ 2 మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆయన ప్యారల్గా హీరో యాక్ట్ చేస్తున్నా సరే, ఆయన హిట్ 2 మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే, ఆయన మూవీస్లో రీసెంట్గా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏదైతే మూవీ ఉందో దాంట్లో ఆయన హీరోగా యాక్ట్ చేశారు. ఆ హీరో యాక్ట్ చేయడంతో పాటు కొన్ని సీన్స్ అయితే రియల్గా ఆయన గుండు కొట్టించుకున్నారు. ఆయనకి తెలుసు, అంటే ఆయన లైనప్లో ఆల్మోస్ట్ 6 మూవీస్ దాకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఉన్నా అవి డిలే అవుతాయని తెలిసినా సరే ఆయన ఈ పని చేశారు.
దాంతోనే మనకు అర్థమవుతుంది. సో హౌ మచ్ హీ ఈస్ డెడికేటెడ్ అని టువర్డ్స్ ద మూవీస్ అండ్ డిసిప్లైన్. అలాగే సుహాస్ గారిలో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, ఆయన చేస్తున్న ఎవ్రీ మూవీ కూడా మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అన్నీ డెబ్యూ డైరెక్టర్స్కే అవకాశం ఇస్తున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ తెలుగు పీపుల్ ఆర్ తెలుగు తెలిసిన వాళ్ళే. ఇలాగే సుహాస్ గారు మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ నేను సుహాస్ గారిని ఈ ముగ్గురితోనే ఎందుకు కంపేర్ చేశానంటే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలోను అండ్ మోస్ట్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ కూడా అలానే అనుకుంటున్నారు. సో అందుకనే ఈ ముగ్గురితో కంపేర్ చేశాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గాయ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.